ముస్లింల పవిత్ర పండుగ అయిన బక్రీద్ పండుగను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. కస్బా వీధి మసీదులో ఇమాం మహమ్మద్ అస్లాం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఇమాంతో పాటు ముస్లిం మత పెద్ద జోహర్ ఖాన్ మాట్లాడుతూ బక్రీద్ పండుగ విశిష్టతను వివరించారు. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలలో ముస్లిం మత పెద్దలు అలీం ఖాన్, బషీర్, అబ్దుల్లా, అఫ్సర్, అమీర్ అలీ, యూసఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మొదటగా ఇచ్చాపురం ముస్లిం సమాజం నుంచి ప్రపంచానికి ముస్లిం సోదరులందరికీ కూడా ఈదుల్ జోహా, ఈదుల్ అదహా, బక్రీద్ శుభాకాంక్షలు. ఈ ఈద్ అన్నది ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ మేమంతా కూడాను ముస్లిమ్స్ అంతా కూడాను ఒక స్నేహభావం, ఒక సౌభ్రాతత్వం మరియు ఒకరినొకరు కలిసి విద్వేషాలు కానీ భేదాలు కానీ లేకుండాను బీద గొప్ప అందరూ కలిసి ఒకే ప్లాట్ఫామ్ మీద నమాజ్ చదివి బీదవాళ్ళైనా గొప్పవాళ్ళైనా లేక చదువుకున్న వాళ్ళైనా చదువుకొని వాళ్ళైనా సరే ఒక సమానత్వాన్ని నిర్దేశించేటటువంటి ఈ ఈద్ అన్నది సామాన్యంగా ముస్లిం కమ్యూనిటీలో ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మనకున్నటువంటి ఈ ఈద్ అన్నది ఈదుల్ జోహా అంటే బక్రీద్ అంటే ఇబ్రాహీం అలీ ఇస్లాం తాలూకా వాళ్ళ అబ్బాయిని భగవంతుని జిబ్రాయిల్ ఇస్లాం తాలూకా భగవంతుని సందేశానుసారం తన ప్రియమైన కొడుకుని 65 నుంచి 70 సంవత్సరాల వయసులో భగవంతుని పేరు మీద బలిదానం ఇచ్చారు. ఆ బలిదానాన్ని గుర్తుంచుకొని ఈరోజు మేమంతా కూడా ప్రపంచానికి ముస్లిం సమాజం బలిదానం అవ్వాలి తప్ప మంచి కోసం ముస్లిం సమాజం వేరే దారి పట్టకూడదని పిల్లల నుంచి కూడా వాళ్ళకి అలవాటు చేయడం కోసమని ఈ బక్రీద్ పండుగ చేసుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా పేదలకు లేని వారికి తగినంత సహాయం చేసి మిగతా వాళ్ళు కూడా ఆనందిస్తారని తెలియజేస్తూ ధన్యవాదాలు. आज ईद का दिन है और तमाम आलम के तमाम लोगों के लिए ये खुशी का दिन है। ईद का दिन खुशियों का पैगाम देता है और ये जो हम लोगों का बकरीद है इसमें जितने भी गुरबा, मसाकीन, गरीब हजरात हैं उन लोगों के लिए ये ईद का पैगाम ये सुनाता है कि तमाम गरीब, मिस्कीन, यतीम जितने हैं तमाम के तमाम लोग खुशी से इस दिन में ईद सईद के सदक़े से सब लोग खुशहाली के साथ ज़िंदगी गुजारे, ये ईद के दिन पैगाम देता है।